నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. 7వ తరగతి గణితం క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే చాలా ముఖ్యమైన టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అదే సింపుల్ ఈక్వేషన్స్. ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా మ్యాథ్స్లో మనకు తెలియని విషయాలను ఒక పద్ధతి ప్రకారం ఎలా కనుక్కోవాలో నేర్పిస్తుంది. సరే, ఈరోజు క్లాస్లో మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈక్వేషన్ అంటే ఏమిటి, దాని అర్థమేంటి అని తెలుసుకుంటాం. ఆ తర్వాత వాటిని సాల్వ్ చేయడానికి కొన్ని మెథడ్స్ నేర్చుకుంటాం. చివరిగా ఇవన్నీ మన నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడతాయో కూడా చూద్దాం. మరి మొదలు పెడదామా? రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈక్వేషన్ అంటే ఏంటి? తెలియని వాటిని కనుగొనే ఈ కోడ్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక సింపుల్ ఐడియా గురించి తెలుసుకోవాలి. అదంతా ఒకే ఒక్క పదం చుట్టూ తిరుగుతుంది. అదే బ్యాలెన్స్. ఒక్కసారి ఆలోచించండి. రెండు వస్తువులు సమానంగా ఉన్నాయని చెప్పడానికి అర్థమేంటి? అంటే అవి రెండూ బ్యాలెన్స్డ్గా ఉన్నాయని కదా. ఈ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్నే మనం మ్యాథ్స్లో వాడతాం. మీరెప్పుడైనా త్రాసు చూశారా? కూరగాయల షాపులో ఉంటుంది కదా. ఆ త్రాసు సమానంగా ఉండాలంటే రెండు వైపులా బరువు కరెక్ట్గా ఒకేలా ఉండాలి, అవునా? మన ఈక్వేషన్స్ కూడా అచ్చం ఇలాంటివే. అయితే మ్యాథ్స్లో మనం ఈ బ్యాలెన్స్ని ఎలా చూపిస్తామంటే ఈక్వల్ టు గుర్తుతో చూపిస్తాం. ఈ గుర్తుకి ఎడమవైపు ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఎల్హెచ్ఎస్ అంటాం. కుడివైపు ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్ లేదా ఆర్హెచ్ఎస్ అంటాం. ఒక ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ ఎల్లప్పుడూ సమానంగా ఉండాలి. ఇది ఫస్ట్ రూల్. సరే, ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్ అని అర్థమైంది. మరి అందులో మనకు తెలియని ఒక విలువ ఉంటే దాన్ని ఎలా కనుక్కోవాలి? దానికి మన దగ్గర ఉన్న మొదటి పద్ధతి ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే సరైన సమాధానం దొరికేంతవరకు ప్రయత్నిస్తూనే ఉండటం అన్నమాట. ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే తెలియని విలువ అంటే ఆ వేరియబుల్ ప్లేస్లో మనకు తోచిన కొన్ని నంబర్స్ పెట్టి చూస్తాం. ఏ నంబర్ పెట్టినప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుందో అదే మన ఆన్సర్. చిన్న చిన్న ఈక్వేషన్స్కి ఇది చాలా ఈజీ మెథడ్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. x+4 = 9. మనకు x విలువ తెలీదు. సరే, ఫస్ట్ x = 3 అనుకుందాం. అప్పుడు LHS ఏమవుతుంది? 3 + 4 = 7. కానీ RHSలో 9 ఉంది. సో 7 అనేది 9కి ఈక్వల్ కాదు. ఇది రాంగ్. ఇప్పుడు x = 6 ట్రై చేద్దాం. LHS ఏమవుతుంది? 6 + 4 = 10. ఇది కూడా 9కి ఈక్వల్ కాదు. సో ఇది కూడా రాంగ్. లాస్ట్గా x = 5 ట్రై చేద్దాం. అప్పుడు LHS 5 + 4 = 9. వావ్! ఇప్పుడు LHS, RHS రెండు 9 అయ్యాయి. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. సో మన సొల్యూషన్ x = 5. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ బానే ఉంది, కానీ పెద్ద పెద్ద ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ప్రతిసారి గెస్ చేయడం కష్టం కదా, చాలా టైం పడుతుంది. అందుకే మన దగ్గర ఒక పవర్ఫుల్ మెథడ్ ఉంది. అదే బ్యాలెన్సింగ్ మెథడ్. ఇది ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి ఒక మాస్టర్ కీ లాంటిది. ఇది ఆల్జీబ్రాలో గోల్డెన్ రూల్. గుర్తుపెట్టుకోండి, ఒక ఈక్వేషన్ని బ్యాలెన్స్డ్గా ఉంచాలంటే మనం ఒకవైపు ఏ ఆపరేషన్ చేసినా, అంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఏదైనా సరే, ఖచ్చితంగా అదే ఆపరేషన్ని రెండో వైపు కూడా చెయ్యాలి. అప్పుడే మన త్రాసు ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి. p-5 = 10. ఇక్కడ మన టార్గెట్ p వాల్యూ కనుక్కోవడం. అంటే pని ఒంటరిగా ఐసోలేట్ చేయాలి. దానికి అడ్డంగా -5 ఉంది. సో దాన్ని తీసేయాలంటే మనం ఏం చేయాలి? దానికి ఆపోజిట్ ఆపరేషన్ అంటే +5 చేయాలి. మనమిప్పుడు రెండు వైపులా 5 యాడ్ చేద్దాం. అప్పుడు p-5 + 5 = 10 + 5 అవుతుంది. లెఫ్ట్ సైడ్లో -5 + 5 క్యాన్సల్ అయిపోతాయి. మనకు p = 15 అని సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం పెద్ద ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ రెండు ఆపరేషన్స్ ఉన్నాయి. 2y + 4 = 12. సరే, మన గోల్ ఏంటి? yని ఐసోలేట్ చేయడం. మరి మన ఫస్ట్ స్టెప్ ఏమై ఉండాలి? ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ రూల్ని 2 సార్లు వాడతాం. చూడండి. ఫస్ట్, వేరియబుల్ yకి దూరంగా ఉన్న కాన్స్టెంట్ అంటే +4ని తీసేయాలి. దానికోసం రెండు వైపులా 4 సబ్ట్రాక్ట్ చేద్దాం. అప్పుడు
2y ప్లస్ 4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 4 అవుతుంది. సింప్లిఫై చేస్తే 2y ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఇప్పుడు y పక్కన 2 మల్టిప్లికేషన్లో ఉంది. దాన్ని తీసేయాలంటే రెండు వైపులా 2తో డివైడ్ చేయాలి. సో 2y/2 ఈజ్ ఈక్వల్ టు 8/2. చివరికి మనకు y ఈజ్ ఈక్వల్ టు 4 అని ఆన్సర్ వస్తుంది. సరే, ఇప్పటిదాకా మనకు రెడీమేడ్గా ఈక్వేషన్ ఇస్తే దాన్ని సాల్వ్ చేశాం. కానీ ఇప్పుడు మనం ఇంకో స్టెప్ ముందుకు వెళ్తున్నాం. మనమే ఈక్వేషన్స్ తయారు చేయబోతున్నాం. అంటే మాటలను మ్యాథ్స్ భాషలోకి మార్చబోతున్నాం. ఇప్పుడు ఈ వర్డ్ ప్రాబ్లంని చూడండి. ఒక నంబర్ని 6 రెట్లు చేసి దాని నుండి 5 తీసివేస్తే 7 వస్తుంది. అయితే ఆ నంబర్ ఏది? దీన్ని చదివి భయపడొద్దు. స్టెప్ బై స్టెప్ దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక టేబుల్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. మనకు తెలిసినవేంటి? ఒక నంబరుంది, దాన్ని 6తో మల్టిప్లై చేశారు, వచ్చిన దాంట్లోంచి 5 సబ్ట్రాక్ట్ చేశారు, ఫైనల్ ఆన్సర్ 7 వచ్చింది. మనమేం కనుక్కోవాలి? ఆ తెలియని నంబర్ విలువ. ప్రస్తుతానికి ఆ నంబర్ని n అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ తయారు చేద్దాం. ఒక నెంబర్ nకి 6 రెట్లు అంటే 6n. దాని నుండి 5 తీసివేయడం అంటే 6n - 5. ఫైనల్ రిజల్ట్ 7 కాబట్టి మన ఈక్వేషన్ 6n - 5 = 7. చూసారా? మాటలని ఈక్వేషన్గా మార్చేశాం. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. రెండు వైపులా 5 యాడ్ చేస్తే 6n = 12 అవుతుంది. ఆ తర్వాత రెండు వైపులా 6తో డివైడ్ చేస్తే n = 2. సో ఆ నెంబర్ 2 అన్నమాట. సరే, ఇదంతా బానే ఉంది. ఈ ఈక్వేషన్స్, బ్యాలెన్సింగ్ అంతా నేర్చుకోవడం వల్ల నిజ జీవితంలో ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మన చుట్టూ, మన డైలీ లైఫ్లో ఈక్వేషన్స్ చాలా చోట్ల కనిపిస్తాయి. షాపింగ్కి వెళ్ళినప్పుడు టోటల్ కాస్ట్ లెక్కబెట్టడంలో, ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత టైం పడుతుందో తెలుసుకోవడంలో, ఫ్రెండ్స్తో కలిసి ఖర్చుని సమానంగా పంచుకోవడంలో, ఇలాంటి ఎన్నో సందర్భాల్లో మనం తెలియకుండానే సింపుల్ ఈక్వేషన్స్ని వాడుతూ ఉంటాం. ఓకే, ఈ చాప్టర్లో మనం చాలా నేర్చుకున్నాం కదా. ఒక్కసారి క్విక్గా మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో రివైజ్ చేద్దామా? ఆ తర్వాత మీకోసం కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. 1. ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్, అంటే LHS = RHS. 2. బ్యాలెన్సింగ్ రూల్, ఒకవైపు ఏ ఆపరేషన్ చేస్తే రెండో వైపు కూడా అదే చెయ్యాలి. 3. మనం వర్డ్ ప్రాబ్లమ్స్ని కూడా ఈక్వేషన్స్గా మార్చి సాల్వ్ చెయ్యొచ్చు. ఇప్పుడు మీ వంతు. రెడీనా? ఇక్కడ ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడియోని ఇక్కడ పాజ్ చేసి వీటిని మీ నోట్బుక్లో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కంగారు పడొద్దు, నెమ్మదిగా ఆలోచించి చేయండి. ఆ తర్వాత మనం ఆన్సర్స్ చెక్ చేద్దాం. సరే, ఆన్సర్స్ చెక్ చేద్దామా? మొదటి ఈక్వేషన్లో a = 15, రెండో దానికి x = 5. ఇక మూడో వర్డ్ ప్రాబ్లంకి వస్తే ఈక్వేషన్ n + 8 = 20 అవుతుంది. సో n = 12. అందరికీ ఆన్సర్స్ వచ్చాయా? వెరీ గుడ్. సో ఈరోజు మనం నేర్చుకున్నది జస్ట్ మ్యాథ్స్ మాత్రమే కాదు. ఒక ప్రాబ్లంని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఈ ఈక్వేషన్స్ అనేవి తెలియని వాటిని కనుక్కోవడానికి మన దగ్గరున్న ఒక పవర్ఫుల్ టూల్. ఈ టూల్ని ఉపయోగించి మీరింకా ఏమేం రియల్ వరల్డ్ పజిల్ సాల్వ్ చేయగలరో ఆలోచించండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.